పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నారు. ఏంటి పొగరా? నీ పొగరు మొత్తం దించేయగలను, జాగ్రత్త. ఏదో వయసులో పెద్దవాళ్ళు వరసకి చిన్నాన్నవుతారు కాబట్టి ఓపిగ్గా మాట్లాడుతున్నాను. లేదనుకోండి ఇప్పుడే మెడపట్టి ఈడ్చుకునిపోయి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటి చూస్తున్నారు? మా ఆయన దగ్గర మా అత్త దగ్గర మోసం చేసే సంతకాలు చేయించింది సరిపోదని ఇప్పుడు జాన్సమ్మ వరకు వచ్చేసారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎక్కడ సంతకం చేయించాను? ఏంటి నువ్వు ఇంటి నుంచి పూర్తిగా పంపించేద్దామని ప్లాన్ వేసావా? నీ ప్లాన్ ఏది ఇక్కడ ఫలించదా? అయ్యయ్యో చిన్నానా, మంచి వాళ్ల మీద నిందలు వేసి ఇంట్లోంచి పంపించేయడం కష్టం. మీరు చేసిన పనికైతే ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. ఒక్క మాట చెప్తే చాలు, నేను మిమ్మల్ని జాన్సమ్మే ఇంటి నుంచి పంపించేస్తారు. నేనేదో మీ మీద జాలితో ఊరుకోవడం లేదు. అత్త కోసం, శేషు కోసం, వెన్నెల కోసం ఓపిగ్గా ఉంటున్నాను. కొంచెమైనా బుద్ధి మార్చుకోండి, లేదంటే నేను మార్చాల్సొస్తుంది. ఇక మీదట ఈ డాక్యుమెంట్లో సంతకాలు పెట్టించుకోవడాలు, మోసం చేసి ఆస్తి లాగేడాలు అలాంటి పనుల జోలికి వెళ్ళకండి. అలా అంతా మోసం చేసి మీరు ఎవ్వర్నీ గెలవలేరు. ఎవరు ఏ డాక్యుమెంట్లో సంతకం పెట్టించుకున్నారు? చిన్నాన్నా, నాకంతా తెలుసు. ఆస్తులు లేని స్థలానికి పత్రాలతో సంతకాలు తీసేసుకున్నారు కదా. ఏదో మా అత్త ప్రేమకు తల ఉంచుతుందని సెంటిమెంట్గా మాట్లాడి నిదానంగా తీసుకుని వెళ్ళిపోయారే. సరే, మీరు డాక్యుమెంట్ చేయిస్తే అది లేకుండా చేయడం నా పని కాదా? ఆ కబోర్డ్ తీసి మీ డాక్యుమెంట్ ఉందా లేదా అని చూసుకోండి. ఏంటి చూస్తున్నారు? చూసుకోండి. నాకు నిజం ఏంటని తెలిసిపోయిందే. ఇంక మీరు నటించేం సాధిస్తారు? చిన్నాన్నా, ఇది నా ఇల్లు. జాన్సమ్మ నాకు బామ్మ. ఇక్కడి నుండి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకుని పోలేరు. చూస్తారా? ఇదిక్కడితో ఆపేస్తే మంచిది. ఇంకెన్ని ప్లాన్లు మీరు వేసినా సరే దానికి అడ్డుగా నేను నిలబడతాను. నన్ను దాటి మీరు వెళ్ళలేరు. ఇంక మీకు మిగిలేది ఓటమి మాత్రమే. నా మాట విని మంచివాడిగా బ్రతకడానికి ట్రై చేయండి. అదే మీకు మంచిది.